హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గల్లీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము తిరుపతి అయితే మెట్ల నుంచి ఎక్కడం స్టార్ట్ చేసినాం. మెట్ల నుంచి ఎక్కడం అంటే ఆ వచ్చే థ్రిల్లే వేరు అనమాట. స్టార్ట్ చేయడంతోనే మాకైతే ఫస్ట్ 2000 మెట్లు అయితే మామూలు లేవు. అలసిపోయినాం, కొద్దిసేపటికి అలసిపోయినాం. 2000 మెట్లు ఎంత అలసిపోతామో ఆ తర్వాత మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఉడతలు అయితే చాలా కనిపించినాయి. చూడండి ఎంత అంటే ఎంత క్యూట్గా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ విగ్రహాలు అయితే ఎక్కడ చూసినా విగ్రహాలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దేవుని విగ్రహాలు చూస్తుంటూ పోతుంటే మంచి ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ మంచి కలిగింది. అడవిలో జింకలు మాత్రం ఓపెన్గా ఉన్నాయి. ఇంతకుముందుకైతే పంజరంలో ఉండేది, ఇప్పుడు ఓపెన్గా ఉంటే మంచి డైరెక్ట్ వాటి దగ్గరికి వెళ్ళడానికి వాటి దగ్గరికి వెళ్ళి వాటితో మంచిగా చూడడానికి డైరెక్ట్ వాటికి ఏమైనా తినిపించడానికి మాత్రం చాలా బాగుంది. నేను మా బావ అయితే ఇద్దరు మామిడి పనులు తీసుకొని మరి తినిపించినాం. అవి అయితే వచ్చి దగ్గరికి తింటుంటే ఆ ఫీలింగే వేరే ఫ్రెండ్స్. అవి మాత్రం ఎంతైనా కొంచెం బెరుగ్గా అనిపించినాయి. దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అవి పారిపోవడం అట్లా కూడా చేసినాయి. ఆ తర్వాత నెక్స్ట్ అదే ప్లేస్లో ఉడుము అయితే కనిపించింది. అది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అట్లాంటి బల్లి లెక్క ఉండేదాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఉడుము అంటారు దాన్ని. అంటే దాన్ని కూడా చాలాసేపు ఎంజాయ్ చేసినాం. దాన్ని కూడా చాలాసేపు వెయిట్ చేసినాం. అదైతే మమ్మల్ని చూసి భయపడడం కూడా భయపడలేదన్నమాట. దాని దగ్గరికి వెళ్ళే ధైర్యం అయితే చేయలేకపోయినాం. ఎందుకంటే అది పట్టుకుంటే ఉడుము పట్టు అని చెప్పేసి అంటారు. అందుకని భయంతో దూరంగా లేకపోయినాం. ఆ తర్వాత పెద్ద హనుమంతుని విగ్రహం మాత్రం అక్కడ లొకేషన్లో మాత్రం చాలా బాగుంది. నడక మార్గంలో చివరి ఘట్టం అయితే ఈ మోకాల పర్వతం. మనం ఎంత కష్టపడి వస్తాం అక్కడ జాగ్రత్త చేరుకుంటాము. అక్కడ మన ఓపికకి మాత్రం పెద్ద పరీక్ష ఉంటుంది. అయితే ఇక్కడ మెట్ల మించి మాత్రం మోకాళ్ళతో ఎక్కాలి. అదైతే నిరుగా పై దాకా ఉంటుంది. అయితే మనం ఎంతవరకు ఎక్కగలుగుతామో అంతవరకు అయితే మనం మోకాళ్ళని ఎక్కాలి. చాలామంది అయితే చేతులు కింద పెట్టి అయితే ఎక్కుతారు, కానీ నాకు అట్లా అనిపించక డైరెక్ట్ చేతులు లేకుండా కాళ్ళతోనే ఎక్కేసిన. ఒక్కడైతే చెప్పగలను ఫ్రెండ్స్, ఇలా మెట్ల మార్గంలో ఎక్కడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కంప్లీట్ చేస్తే ఆనందం చాలా వేరు అనిపించింది. మా బావ కళలో చూడండి ఎంత ఆనందం ఉందో. అయితే లాస్ట్ మెట్ వరకు అయితే ఎక్కేసినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.